ఈ గ్యాప్లోనే దగ్గరలు దూరం అవుతాయి. ఎలాగైనా పట్టుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ విరాజ్. వాడు చేసిన తప్పుకి వాడు కొమ్మిలి కొమ్మిలి పశ్చాత్తాప పడేంత శిక్ష పడాలి. వాణ్ణి మాత్రం వదలకూడదు. నాకు తెలిసి ఇప్పటికే ముసలిది కీర్తి శేషరాలైపోయింటుంది. మరి ఏడుపులు పెడగొప్పులు వినిపించడం లేదేంటి? ఓ, ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తున్నారేమో. ఇప్పటికే ఈ పృథ్వీ 2 క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3వ క్యారెక్టర్ చేయాలన్నమాట. లోపల ఆనందం పొంగిపోతున్నా బయటికి విషాదం నటించాలి. కొంచెం కష్టమే. లెట్స్ ట్రై. ఇల్లంతా సైలెంట్ గా ఉందేంటి? ఏం చేసినా మా పిన్ని మాత్రం మామూలు కాలేదు కదండి. ఇది మా ప్రాప్తం అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం. మీరొచ్చి ఇంతసేపైనా కాఫీ కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు అవేమీ వద్దమ్మా. మీరేమీ అనుకోకపోతే మీతో కొంచెం మాట్లాడాలి.
పర్లేదు, చెప్పండి. ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావని మరోలా అనుకోకండి. ఎలాగో నిశ్చితార్థం వరకు వచ్చాం. అంతలో అనుకోనివన్నీ జరిగిపోయాయి. బామ్మగారికి తలకి గాయమైందని తెలిసినప్పుడు మేం ఊర్లో లేం. కాని పృథ్వీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. మా సిద్ధాంతి గారు చెప్పినట్టు అనుకున్న సమయానికి నిశ్చితార్థం జరగకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయనిపిస్తుంది. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ శుభకార్యం కాస్త జరిపించడం మంచిదనిపిస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో మీరు నిశ్చితార్థానికి సరే అని అనడంతో మేం బంధువులందరికీ చెప్పేసుకున్నాం కూడా. అది వాయిదా పడిందంటేనే అందరూ ఏవేవో అనుకున్నారు. మళ్లీ పెళ్లి ఆలస్యం అయితే లేనిదేదో మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. డైరెక్ట్ గా పెళ్లే పెట్టేసుకుందామండి. నిశ్చితార్థం అవి కూడా ఏమీ వద్దు. ఏంటండి మీరు పరామర్శించడానికి వచ్చారా లేక మీ పని చక్కబెట్టుకుని పోదామని వచ్చారా? మేమున్న పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? చూడమ్మాయి, పెద్దవాళ్ళం మేం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో చిన్నపిల్లవి నీకెందుకు? క్షమించండి, తన ఉద్దేశం అది కాదు. మీరు తనని వెనకేసుకురాకండి. పోయినసారి కూడా ఇలానే చాలా మాట్లాడింది. మగ పెళ్లి వాళ్ళమని కాస్తైన మర్యాద ఉండాలి. లేదండి, అడిగిన సమయం సందర్భం కరెక్ట్ కాదు. వాళ్ళు బామ్మగారికి ఇలా జరిగిందనే బాధలో ఉంటే మీరొచ్చి పెళ్లి జరిపించండి అని అడగడం ఏమైనా బాగుందా? విరాజ్, ప్లీజ్. సారీ, నేను థర్డ్ పర్సన్ అనే విషయమే మర్చిపోయాను. బయటపడిన కదా, బయటే ఉండాలి. సారీ.
చూడపోతే ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నట్టున్నాయే. యా ఆనంద్ గారు, ఇక్కడ కలెక్షన్స్ అన్ని చాలా బాగుంటాయి. మీరు ఈ మాల్కి ఎప్పుడు రాలేదా ఆనంద్ గారు? అసలు నేను ఎప్పుడు షాపింగే చేయను స్మైలీ. విరాజే చేస్తూ ఉంటాడు. నాకు కావాల్సింది కూడా తనే తీసుకొస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ వీడు నా కోసమే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాడు. అంటే మీకు నచ్చుతాయో నచ్చవో విరాజ్ కి బాగా తెలుసన్నమాట. అవును, అందుకే అన్నయ్యకి నచ్చనివి, తనకి అస్సలు సూట్ కానివి అవాయిడ్ చేయడానికి, ఐ మీన్ మా అన్నయ్య లైఫ్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అనవసరంగా వీడిని వెంట పెట్టుకొచ్చాం. ఇక్కడ కూడా ఇండైరెక్ట్ గా పంచెస్ వేస్తున్నాడు. మీరు జెన్ సెక్షన్ లో చూస్తుండండి, నాకేం కావాలో నేను చేసుకుంటాను. మీకు కావాల్సింది ఇక్కడ దొరకదేమో. ఎక్స్క్యూజ్ మీ. అంటే మీరు ఎక్కువ మోడర్న్ వేస్తుంటారు కదా, ఇక్కడ చాలా ట్రెడిషనల్ కలెక్షన్స్ ఉన్నాయి. అంత ట్రెడిషనల్ మీరు కాదు కదా. అంటే ఆంటీ, ఏ పనికైనా ముగ్గురు వెళ్ళకూడదు అంటారు కదా. అందుకే మహి, ఏమనుకోకు, నిన్ను స్పెషల్ గా అందరం కలిసి వెళ్లే రోజు తప్పకుండా తీసుకెళ్తాను. అందులో స్పెషల్ ఏముంది? అందరితో పాటు నేను, అంతేగా. ఇక్కడే ఉంటే ఈ లూజ్ ఇలాగే ఇరిటేట్ చేస్తుంది. వెంటనే వెళ్ళిపోవాలి. చైత్ర, స్టార్ట్ అవుదామా? ఒక నిమిషం, హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటాను. యా. పృథ్వీ, తనొచ్చేలోగా కాఫీ తీసుకొస్తాను. ఆంటీ, మహి తీసుకొస్తుంది ఆంటీ. మనం పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, కాఫీ తీసుకొస్తావా? తీసుకొస్తాలేండి, తప్పుతుందా? ఆంటీ, మా తరపున హార్డ్లీ ఒక 200 మెంబర్స్ దాకా రావచ్చు. అందుకే ఫంక్షన్ హాల్ బుక్ చేయడం కోసం సర్చ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ భోజనాలు అంటారా, అది మీరే చూసుకోవాలి. బికాస్ యు ఆర్ ద బెస్ట్ ఆంటీ. అలాగే పృథ్వీ. విరాజ్, వెళ్దామా? సారీ, ఏదో ఆలోచనలో ఉండి. ఇట్స్ ఓకే. కాఫీ. What the hell? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? కాంట్ యూ సీ? దీని కాస్ట్ ఎంత తెలుసా నీకు? చీప్ గా రోడ్ సైడ్ కొనింది అనుకుంటున్నావా? ఇట్స్ అ బ్రాండెడ్ సూట్. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఒక పని చేస్తున్నప్పుడు సీరియస్నెస్ ఉండదా నీకు? అన్నిటికీ నోరేసుకుని అరవడం కాదు, కొంచెం ఆలోచించి పనిచేయడం కూడా నేర్చుకో. మీరేంటి మీ గర్ల్ ఫ్రెండ్తో షాపింగ్ వచ్చారా? వాట్? జస్ట్ కిడింగ్. అంత షాక్ అయ్యారు ఏ? మీకు అసలు పాస్ట్లో గర్ల్ ఫ్రెండే లేదా? కూపీలు అవుతున్నావా? పాస్లో లేదు కానీ ప్రెసెంట్ అయితే ఉంది. తనతోనే వచ్చాను. ఆర్ యూ సీరియస్? యా, త్వరలో మాకు ఎంగేజ్మెంట్ కూడా జరగబోతోంది. అందుకే ఈ షాపింగ్. మీకు ఇంకా అర్థం కాలేదా?
యు మీన్ చైత్ర? ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు గర్ల్ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, వైఫ్ అయినా అన్ని చైత్రనే. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. సో చైత్ర కూడా వచ్చిందనమాట. యా, డ్రెస్సెస్ ఏదో ట్రై చేస్తుంది. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ ట్రై దిస్ వన్. యా. లుకింగ్ గుడ్ కదా? యా, నైస్. యూ ఆల్సో సీ అరౌండ్, దే హావ్ సమ్ నైస్ కలెక్షన్. షూర్. బాయ్. హలో హలో రాక్. వీడేంటి ఇక్కడ? స్టార్. నువ్వేంటి ఇక్కడ? అదేదో జీపీఎస్ చేతికి ఫిట్ చేసినట్టు నా చేతికి కూడా ఫిట్ చేసినట్టున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తున్నావు. చేశాను బ్రో, అందుకనే కదా లేడీస్ రూమ్ లోకి వెళ్లకుండా నేను ఆపాను. హో బ్రో, నాకు లేడీస్ అండ్ ట్రయల్ రూమ్స్, లేడీస్ తో ట్రయల్ రూమ్స్ కొత్త ఏం కాదు. బై ది వే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కొంపదీసి కంపెనీ దివాలా తీసి ఇక్కడ ఏమైనా హెల్పర్ గా జాయిన్ అయ్యావేంటి? నైస్ జోక్ విరాజ్. నా సంగతి సరే కానీ నువ్వేంటి ఇక్కడ? ఓ, మాల్లో లైవ్ గిటార్ ప్లే చేసి కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేసే జాబ్ లో జాయిన్ అయ్యావు కదా? నైస్ జోక్ అంటాననుకున్నావు కదా? బ్యాడ్ జోక్. పర్లేదులే, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదనుకుంటా. పోనీ నీకు గుడ్ న్యూస్ చెప్పనా? త్వరలోనే నాకు చైత్రకి ఎంగేజ్మెంట్. తనకి ఎంగేజ్మెంట్ డ్రెస్ గిఫ్ట్ చేద్దామని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడే నేను స్పెషల్ గా సెలెక్ట్ చేసి తనకిస్తే అది ట్రయల్ చేయడానికి ట్రయల్ రూమ్కి వెళ్ళింది. వాడ జోక్, వాడ జోక్. ఇది అసలు జోక్ అంటే. చూడు, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదన్నావు కదా, నీ జోక్ కి ఎంత ఎంజాయ్ చేశాను. స్టాప్ ఇట్ విరాజ్. నాకు చైత్రకి ఎంగేజ్మెంట్ అవడం నీకు జోక్ గా ఉందా? జరగాని వాటిని ఊహించుకుని నీది కాని దాన్ని నీది నీది అని చెప్పుకుంటుంటే జోక్ అని అంటారు బ్రో. చైత్ర నాది కాకపోతే ఇంకెవరిది? నాది. వాట్? నాది కావచ్చు, నీది కాకపోవచ్చు. చూడు విరాజ్, తమాషాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని నువ్వు క్రాస్ చేయొద్దా? త్వరలోనే క్రాస్ చేస్తాను. విరాజ్, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది విరాజ్? సారీ, కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ డ్రెస్ చూసి నవ్వు వచ్చేస్తుంది. ఏ, దీనికేమైంది? బానే ఉంది, కాకపోతే స్టేజ్ మీద ఎంగేజ్మెంట్ కి కాదు, స్టేజ్ మీదకి డ్రామాకైతే చాలా బాగుంటుంది. విరాజ్, విరాజ్, ఇది మా ఎంగేజ్మెంట్ కి తను గిఫ్ట్ ఇచ్చాడు. నేను ఇదే వేసుకుంటాను. చేంజ్ చేసుకొస్తాను, ప్యాక్ చేయించి తీసుకువెళ్దాం పృథ్వీ గారు. ఓ, తొందరపడి ఒక కోయిల
ముందే కూసింది. ఇంతలో ఎవరో ఒక ఆవిడొచ్చి తన పర్సన్ ని తను తీసుకెళ్లిపోయింది. నేను బయటకు వస్తుండగా ఇతను చూశాడు. అది చూసి ఇంత పెద్ద గొడవ చేశాడు. అసలు ఆ రూమ్ లో ఎవ్వరూ లేరని చెప్తే వినడే. ఓ అవునా? చైత్ర ఓపెన్ చెయ్యి. నువ్వు వెళ్ళి ఆ రూమ్ నెంబర్ 5 లో చెక్ చెయ్యి. అందులో స్మైలీ ఉంటే మాత్రం వీడు చచ్చాడే. షట్ అప్. అసలు మీ అన్న తమ్ముల ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటి చైత్ర వీళ్ళనేనా నువ్వు మంచోళ్ళు మానవత్వం ఉన్న వాళ్ళని పొగిడింది? ఇందాకితనేమో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఇండైరెక్ట్ గా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇతనేమో మా వదిన ట్రైల్ రూమ్ లోకి నువ్వెళ్ళావేంటని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఐ కాంట్ బేర్ దిస్ చైత్ర. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఎక్కడికి బాబు? ఎస్కేప్ అయిపోదామని చూస్తున్నావా? తప్పు నొప్పుకుని సారీ చెప్పేదాకా ఇక్కడి నుంచి పంపే ప్రసక్తే లేదు. చైత్ర నువ్వు వెళ్ళి చూడు. నో చైత్ర, నువ్వు వెళ్తే అది నన్ను అవమానిస్తున్నట్టే. వాడే డ్రామా. వెళ్ళి చూడు చైత్ర. నో చైత్ర. చైత్ర వెళ్ళు. ఆపండి. అందులో ఎవరూ లేరని మీరే చెప్తున్నారు కదా, చూస్తే ఏమవుతుంది? చైత్ర, మీరు వెళ్ళి చూడండి. తప్పు తనదో నా తమ్ముడిదో తెలిసిపోతుంది. వెళ్ళండి. ఓ పంచే చైత్ర. వాట్ హ్యాపెండ్? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వు రూమ్ నెంబర్ 5 లోనే కదా డ్రెస్ చేంజ్కి వెళ్ళావు. ఫస్ట్ అందులోకి వెళ్ళాను, బట్ అది లాక్ సరిగ్గా పడట్లేదని పక్క దాంట్లోకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? ఎవరు ఏం మాట్లాడరే? చెప్పండి. ఆనంద్ గారు, ఎవరితను మీ మీద వాయిస్ రేస్ చేస్తున్నాడేంటి? చేసేలా చేశారు మేడం. తను దొంగ అయితే ఎదుటి వాళ్ళను కూడా దొంగే అనుకున్నాడట. అలా అందరూ నీలాగే ఉంటారనుకోకు విరాజ్. నువ్వు పెద్ద రాక్ స్టార్వే అయిండొచ్చు, కానీ ఊరికే నిందలేస్తే ఇక్కడ ఎవ్వరూ భరించరని తెలుసుకో. ప్లీజ్ స్టాప్ ఇట్. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నా తమ్ముడి తరపున నేను సారీ చెప్తున్నాను. ఈ బుద్ధి మాట అనే ముందుండాలి. చైత్ర, ఇంకా నువ్వు ఇలాంటి మనుషుల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. మన ఎంగేజ్మెంట్ అయ్యే లోపే నువ్వు ఈ జాబ్ వదిలేస్తున్నావు, అంతే.
రా వెళ్దాం. రా. అరే అరే అసలేం జరిగింది ఆనంద్ గారు? తను చైత్ర వుడ్బీనా? ఎందుకలా ఫైర్ అవుతున్నాడు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. ఓకే. విరాజ్, పద వెళ్దాం. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. నా పొరపాటు వల్ల నువ్వు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇందులో నీ తప్పే ఉందిరా. నేను 5th నెంబర్ చెప్పడంతో నువ్వు అదే రూమ్ లో ఉందనుకున్నావు. మహాలక్ష్మి, భోంచేద్దురామ్మా. అక్క షాపింగ్ నుండి వచ్చేస్తే డ్రెస్సెస్ అన్ని చూసాక తర్వాత తింటాను. అక్క రావడానికి టైం పడుతుందేమోనమ్మా. వచ్చేసిందిగా, ఇటు ఇవ్వక్క. ఏంటక్క అంత షాపింగ్ చేసి ఒక్క డ్రెస్ కొనుక్కున్నావా? ఏ షాప్ అంతా కొనుక్కురమ్మంటావా? నేనైతే అదే పని చేసేదాన్ని. ఏంటక్క ఇది? తెచ్చుకున్న ఒక్క డ్రెస్ అయినా మంచి తెచ్చుకోవచ్చు కదా. చూడు ఏం బాగుంది ఇది. మహి, ఇది పృథ్వీ గారు సెలెక్ట్ చేశారు. అదే కదా, నీ సెలెక్షన్ మరీ ఇంత దారుణంగా ఉండదని నాకు తెలుసు. తను సెలెక్ట్ చేస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావు? నాకు అంతగా నచ్చలేదనుకో, కానీ పృథ్వీ గారికి ఇదే నచ్చిందని ఆయన ప్రిఫర్ చేయడంతో తీసుకున్నాను. సరిపోయింది. నచ్చలేదని కరాఖండిగా చెప్పేసి వేరే తీసుకుంటే పోయేది కదా. నేను అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా. అయినా కొన్ని చోట్లలో కొన్ని విషయాల్లో కొందరి దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే రిలేషన్షిప్స్ నిలబడతాయి. చాలా మంచి మాట చెప్పావు చైత్ర. సర్దుకుపోతేనే బంధాలు నిలబడతాయి. ఏం బంధాలో ఏంటో, 2 రోజులు వేసుకునే డ్రెస్ కే నీ ఇష్టానికి విలువ ఇవ్వలేదంటే ఇక లైఫ్ లాంగ్ అతనితో ఎలా ఉండగలవు? అసలు ఆ ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుందో ఉండదో ఒకసారి బాగా ఆలోచించుకో అక్క. ఏం ఆలోచించాలి? అతిగా ఆలోచిస్తే అన్ని భయాలే కనిపిస్తాయి. మనుషుల్ని అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉంటేనే సంతోషంగా ఉండగలం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆ కాంప్రమైజ్ అనేది ఉంటేనే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కరెక్టే అక్క. మన అమ్మా నాన్న కూడా అలాగే కాంప్రమైజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో కదా. మనం కూడా అందరి పిల్లల్లాగానే అమ్మా నాన్నల ప్రేమల మధ్య పెరిగే వాళ్ళం. వీఆర్ అన్లక్కీ అక్క. నువ్వన్నది నిజమే చైత్ర. భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే గుణం ఉండాలి. అప్పుడే వాళ్ళ సంసారం సంతోషంగా ఉంటుంది. నేను నా భర్త కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయింటే ఈ రోజు నేను నా పిల్లలతో సంతోషంగా ఉండేదాన్ని. వావ్, ఎంత బాగుందో అక్క. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది కదా. పృథ్వీ గారు సెలెక్ట్ చేసిన డ్రెస్ ఏం బాలేదు. యూ ఆల్సో అగ్రీడ్. పృథ్వీ సెలెక్షన్ వెరీ పూర్ అన్నమాట. అంటే నీ గురించి కాదు, ఆ డ్రెస్ గురించి. అక్క, నువ్వు ఎంగేజ్మెంట్ కి ఈ డ్రెస్ వేసుకో. అది జరిగినప్పుడు చూద్దాంలే. ఐ మీన్ ఎంగేజ్మెంట్ జరిగే టైంకి వేరే డ్రెస్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అని. సర్లే గాని ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకుని రాపు. ఇప్పుడా? దేనికి? నీతో ఒక సెల్ఫీ దిగడానికి. సెల్ఫీయా? సెల్ఫీ ఏంటి విరాజ్? మరి ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావన్నమాట, నేను నీతో సెల్ఫీ దిగుతానన్నమాట.
ఆ ఫోటోని మా అన్నయ్యకి చూపిస్తానన్నమాట. మీకు డ్రెస్ ఇచ్చానని ఆయన నమ్ముతాడన్నమాట, లేదంటే నమ్మడన్నమాట. అదన్నమాట. ఇప్పుడు అవన్నీ కుదరవు విరాజ్, నాకు కొంచెం వర్క్ ఉంది. నువ్వు బయలుదేరు. మరి నేను మా అన్నయ్యకి ఏం చెప్పాలి? ఆనంద్ గారికి నేను కాల్ చేసి చెప్తానులే. చూసారా ఆంటీ, మా అన్నయ్య ఎంత అభిమానంగా కొనిస్తే నేనింత కష్టపడి తిన కోసం అన్ని పనులు మానేసి తీసుకొస్తే ఈ డ్రెస్ వేసుకోవడానికి బద్ధకంగా ఉంది. తను ఈ డ్రెస్ వేసుకుందని తెలిస్తే పాపం అన్నయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది కాదు విరాజ్. అమ్మ చైత్ర, అతను అంతగా చెప్తుంటే కాదనడం బాగోదమ్మా. వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా. వెళ్ళమ్మా. అలాగే అమ్మా. ఇంకేంటి మహి? నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు అద్దిరిపోయే డ్రెస్ నేను కొని పెడతాను కదా. యూ డోంట్ వరీ. అక్క డ్రెస్ లాంటిదే కొనిస్తారా? అంతకన్నా మంచిది. అసలు ఆ డ్రెస్ నీకైతేనే బాగుంటుంది మహి. అదేం కాదు రాక్ స్టార్, అది మా అక్కకి చాలా బాగుంటుంది. నో మహి, ఆ డ్రెస్ బాగుంది కానీ అది మీ అక్కకి సూట్ కాదు. అసలు ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉండాలో తెలుసా? కళ్ళు తిప్పకుండా చూస్తూ ఉండిపోవాలి. సారీ చైత్ర, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నా. అయ్యో సారీ దేనికి? మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్ళు పృథ్వీ. లేదంటీ, ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. అలాగే. ఉంటానండి. బాయ్ చైత్ర. ఏంటో ఈ మనిషి, నీ ఇష్టాన్ని కాదనను అంటాడు, నీకిష్టమైన డ్రెస్ కొనివ్వడు, కాంప్రమైజ్ చేసేస్తాడు. ఏంటో నాకు అసలు ఏం అర్థం కాడు. నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు లేవే. ఒకరి కోసం కాంప్రమైజ్ అవ్వడంలో తప్పేం లేదు. లైఫ్ లో అన్ని మనకి నచ్చినట్టే జరగాలి, నచ్చినట్టే ఉండాలి అనుకోవడం తప్పు. టైం అవుతుంది, నాకు బామ్మగారికి ఇంజెక్షన్ చేయాలి. పద. చైత్ర, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. దేని గురించమ్మా? పృథ్వీ గురించి. ఏంటో చెప్పమ్మా. పృథ్వీ ఎలాంటి వాడు అనుకుంటున్నా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? చెప్పమ్మా, పృథ్వీ గురించి నీ అభిప్రాయం ఏంటి? నెమ్మదస్తుడు, బాగా అర్థం చేసుకుంటాడు, బుద్ధిమంతుడు, చాలా మంచివాడమ్మా. మగవాడెంత మంచివాడైనా తనది అనుకున్న అమ్మాయి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే స్వార్థంగా ఆలోచిస్తాడమ్మా. నువ్వేమంటున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. విరాజ్ నువ్వు మంచి స్నేహితులు, ఆ విషయం నాకు తెలుసు. పృథ్వీకి కూడా అర్థమైంది. కానీ విరాజ్ నీతో చనువుగా ఉండడం పృథ్వీకి నచ్చడం లేదనిపిస్తోంది. విరాజ్ విషయంలో తను ఇబ్బందిగా ఫీల్ అవడం నేను స్పష్టంగా గమనించానమ్మా. నిజమే అమ్మా, అది నేను కూడా గమనించాను. అలా అని పృథ్వీతో అనుమానమైతే కాదమ్మా, అది నీ మీద ఉన్న ప్రేమ. నీ స్నేహమైనా నీ ప్రేమైనా తనకే దక్కాలి అన్నంత ప్రేమ. అది పృథ్వీకే కాదు, మనం అమితంగా ప్రేమించే ఎవ్వరి విషయంలోనైనా అంతే, అలాగే ఫీల్ అవుతాం. విరాజ్ మంచోడేనమ్మా, కొంచెం అల్లరి. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకి తెలియదు. తనకు తోచింది చేసేస్తాడు, నచ్చింది అనేస్తాడు, అంతే తప్ప తన మనసులో ఏమీ ఉండదు. నేను విరాజ్ని తప్పు పట్టడం లేదు చైత్ర. తను చాలా మంచివాడు.
నాకు ఆ విషయం తెలుసు. కానీ స్నేహానికి కూడా కొన్ని హద్దులుంటాయమ్మా.